అన్న డైరీ ఫామ్ లో యాక్చువల్లీ సదర్ కి సంబంధించి దివాళీకి యాదవ్లకు అతిపెద్ద పండుగ అది సదర్ పండుగ. సో సదర్ కి సంబంధించిన బుల్స్ ఇవి మనం చూడొచ్చు. ఇది 1 and 2. సో కంప్లీట్లీ దివాళీ అంటే యాదవ్లకి అతిపెద్ద పండుగ కదా, అందుకని డైరీ ఫామ్కి వచ్చినాం. మనం చూడొచ్చు యాక్చువల్లీ భలే మెరుస్తున్నాయి కదా అన్నీ. ఇక్కడ అన్నీ కూడా బఫెలోస్ ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. టోటల్లీ వీటన్నిటిని దివాళీ కోసం ప్రిపేర్ చేసిర్రట. ఫుల్ షేవ్ చేసి షైనింగ్ మస్తు కనపడుతున్నాయి. సో మనం చూడొచ్చు ఇది మంచిగా పెద్దగానే ఉంది. డైరీ ఫామ్ కూడా చాలా పెద్దగా ఉంది. సో మనం చూడొచ్చు ఇక్కడ ఈ నుంచి ఇటు మన ఐ సైట్ ఎక్కడ వరకు అయితే పోతుందో అక్కడి వరకు పూర్తిగా మనకు బర్రెలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ దూడలు కూడా ఉన్నాయి. జనరల్లీ అయితే అసలు డైరీ ఫార్మ్స్ లో మనం చాలా తక్కువ దూడల్ని అసలు కనిపిస్తలేవు. నిజం చెప్పాలంటే చూద్దామన్నా కూడా కనిపిస్తలేవు. కానీ ఇక్కడ దూడలు కూడా చిన్న దూడలు భలే అనిపిస్తున్నాయి. అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఈ స్పెషల్గా కవర్ చేద్దాం ఏందనుకుందంటే ఒక్కసారి ఆ పైన చూడండి, పైన తాడులాగా ఉండి ఒకటి ఇట్లా వేలాడుతుంది కదా, అంటే ఏదో యానిమల్ స్కిన్ లాగా అది హెడ్ లాగా. అండ్ ఇంకోటి అక్కడ అది బాడీ లాగా మనం చూడొచ్చు. అండ్ అటువైపు కూడా అంటే ఒక బర్రెకు సంబంధించిన ఒక పార్ట్ హ్యాంగ్ చేసిండ్రా అని అనుకుంటాం, బట్ అది కాదు. యాక్చువల్లీ దీని వెనకాల ఒక స్టోరీ ఉంది. అదే కనుక్కోవడానికి ఈ డైరీ ఫామ్కి వచ్చినాం యాక్చువల్లీ. సో ఒక్కసారి లోపలికి వెళ్దాం, కనుక్కునే ప్రయత్నం చేద్దాం. కానీ చాలా ఏళ్ళ తర్వాత డైరీ ఫామ్కి వచ్చినాం. సదర్కి సంబంధించిన బుల్స్ ఇవి మాలలు కూడా వేసి ఎక్కడికో పోయేసి వచ్చినట్టుంది. సండే రోజు ఒక దగ్గరికి పోయేసి వచ్చిర్రు. సో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అన్న డైరీ ఫామ్కి సంబంధించిన ఓనర్, ఒక్కసారి మాట్లాడదాము. అక్కడ ఎందుకు అవి హ్యాంగ్ చేసినవి ఉన్నాయి, ఒక్కసారి మాట్లాడదాం. ఏంది ఇది అక్కడ పైన ఏదో కనిపిస్తున్నాయి, ఏంటవి? ఇవి సేమ్ లైక్ యానిమల్స్ అనేది సేమ్ లైక్ హ్యూమన్. ఓకే. ఇవి మనకు కూడా చిన్నప్పుడు డెలివరీలు అన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ కావు. డెలివరీ ఫెయిల్యూర్ అయినప్పుడు వాటికి డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళు పాలు ఇవ్వడం ఆపేస్తాయి. దానివల్ల యానిమల్స్ కూడా హెల్త్ డిటీరియేట్ అవుతుంది. అట్లా అని చెప్పి వాటి బేబీ షేప్లో మేము తయారు చేసి పెడతాం దాన్ని. సో దట్ వాళ్ళకి ఆ ఫీల్ తోటి పాలు ఇవ్వడం ఉంటుంది. ఒక 10-15 days ఒక్కసారి అది డెలివరీ తర్వాత పాలు ఇస్తుంటే దాని సిస్టమ్ బాడీ అట్లనే జనరేట్ అవుతుంది. అండ్ ఇట్ విల్ బి హెల్తీ. ఇట్ ఈస్ నాట్ ఏమంటారు, మనము తప్పు చేయడం కాదు. డెలివరీలు కొన్ని అవుతాయి, కొన్ని అన్సక్సెస్ఫుల్ అవుతాయి. దానికోసం ఇప్పుడు దూడలు చూస్తుంటే అవన్నీ మేము పెంచుతున్నాం. యాక్చువల్గా అవన్నీ పెంచడం కూడా కష్టం, ఎందుకంటే ఇట్ ఈస్ అగైన్ కాస్టింగ్. బట్ స్టిల్ ఏంటంటే ఈ వీటితో ఉంటే అవి పాలు ఎక్కువ ఇస్తాయి అని చెప్పి మదర్లీ ఫీల్. ఇప్పుడు క్యాంగరో ఫీడ్ అని చెప్పి కొత్తగా డాక్టర్స్ చెప్తున్నారు కదా, ఆ టైప్లో ఇట్ ఈస్ మనుషులు నేచర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉంటేనే బెటర్. అండ్ ఇది మీకు డైరెక్ట్గా ఒక డైరీ ఫార్మ్ నడిపితే మీకు అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఏంటంటే జనరల్గా కుక్కలని పిల్లులని పెంచుకుంటాము, బట్ అది టెంపరీగా, అది జస్ట్ మన లవ్ వేరే సైడ్ షేప్ అవుట్ చేయడానికి. బట్ మెయిన్ యాక్చువల్ ఏంటంటే మనం యానిమల్స్ ఎలా అయితే లైఫ్ ప్రాసెస్ ఉంటుందో హ్యూమన్ది కూడా అంతే లైఫ్ ప్రాసెస్. అందుకే ఇంతకుముందు ప్రతి ఇంట్లో ఒక గేదె ఉంటుండే పాత. ఇప్పుడు లేదు. ఈ అట్లీస్ట్ ఒక 10 years బ్యాక్ ఊర్లలోనే ఉంటుండే, ఇప్పుడు అది కూడా లేదు. దానివల్ల ఏమైందంటే ఎంపతి, ఎమోషన్స్ టువర్డ్స్ అదర్స్ చాలా డిటీరియేట్ అవుతుంది. దానికోసం డైరీ ఫామ్ రన్ చేస్తే మీకు యూ విల్ బి మోర్ డౌన్ టు అర్త్ అంతా తెలుస్తుంది మీకు. అవునా, నిజమా? పెట్స్ అవునా, మీకు ఇంకా ఎఫెక్షనేట్. ఎందుకంటే అవి పాలు ఇచ్చినప్పుడు మనం కన్జ్యూమ్ చేస్తాం కదా, దాని హెల్త్ మనకు ఆ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మనం ఎట్లుంటుందో సేమ్ లైక్ ఇది కూడా అలానే. మీరు పొద్దున్న చూసి దాన్ని చూడడం, దానికి గుర్తుపట్టడము, ఇట్ విల్ ఆల్సో కమ్ క్లోజ్. మీకు ఏదైనా ఒక్కటైనా ఇంత ఉన్నది, ఒక్కటి కూడా మీకు పుష్ ఏం చేయట్లేదు. వాటి ప్లేసెస్ లో వాటి ఉంటాయి. మేమే భయపడుతున్నాం. వీటన్నిటికీ పేర్లు పెట్టిరా? అండ్ మా డాడీ అప్పట్లో పెట్టుకుంటుండే, మేము చిన్న ఉన్నప్పుడు మాకు ఎంటర్టైన్ చేయడానికి. ఎట్లా గుర్తుపడతారు? అన్ని ఒకటే గుర్తుపడతారు వాళ్ళు. డైరీ చేసిన వాళ్ళు కంప్లీట్. నేను 3rd generation కొద్దిగా నేను బయటికి వచ్చాను కాబట్టి నాకు కంప్లీట్ తెలియదు. మా ఫాదర్ అయితే మీకు ఈ పట్టుకొని ఎంత పాలిస్తుందో, ఎంత
దానికి క్రాసింగ్కి వెళ్ళాలో లేదో కూడా చెప్పగలుగుతాడు. వావ్, అవును, అంటే అంత ఎక్స్పీరియన్స్ అయినారు కాబట్టి. ఓకే, కానీ అది ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అక్కడ కడితే పాలివ్వడం ఏంది, కాన్సెప్ట్ ఏందో, అంటే స్మెల్ చూపిస్తారా దగ్గరగా? వాటి బేబీ ఇంకా ఉంది, మాకు నా కళ్ళ ముందరనే ఉంది, ఇట్ విల్ నాట్ లూజ్ ఆఫ్ ద సైట్ కంప్లీట్లీ అట్లా అని చెప్పి ఓకే ఉన్నది దగ్గరికి చనిపోయిన బేబీకి సంబంధించిన స్కిన్ అది అట్లా అని కాదు. దూడలు కొంచెం మాకు కూడా సెంటిమెంటల్ గా పెట్టుకుంటాము, నజర్ పడకుండా ఉంటది అని చెప్పి అదొకటి. ఇప్పుడు ఒక్కొక్కసారి అట్లా ఏమవుతుంది అంటే వేరే దూడని వదులుతాం, అది పాలు ఎందుకంటే స్టార్టింగ్ లో దానంతలో అది వస్తేనే ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద హెల్త్ అలా అని చెప్పి వేరే దూడలను వదులుతాం. అట్లా మా దూడ ఉంది అన్నట్టు వాటికి ఎమోషనల్ గా డౌన్ కాకుండా. మీరు అందరూ అనుకుంటారు డైరీ అంటే బఫెలోస్ కి యానిమల్స్ కి ఫీలింగ్స్ ఉండేయని. ఇట్ ఈస్ కంప్లీట్లీ వాటికి కూడా జ్వరాలు వస్తాయి, ఏమంటారు మిస్క్యారేజ్లు అవుతాయి, పోస్ట్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్స్ అవుతాయి. ఇప్పుడు లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అన్ని పీపుల్ విల్ రెస్పెక్ట్ లేడీస్ మోర్ దీనివల్ల, ఎందుకంటే వాటికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏందో తెలుస్తుంటది. ఇప్పుడు ఒక్కొక్కసారి పాలిచ్చే సన్లు ఉంటాయి కదా, ఒకటేసారి వెయిట్ అయిపోతుంది, ఎందుకంటే ఏమన్నా దానికి హెల్త్ ఇష్యూస్, మనకి ఇప్పుడు బ్రెస్ట్ అవేర్నెస్ క్యాన్సర్ అని చెప్పి వస్తున్నాయి ఆ టైప్ లో. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు మెయింటైన్. అంతా అంటే రోజు చెక్ చేస్తూ ఉండాలి అంతేనా? మీ రోజుకి 2 పూటలు కంపల్సరీ. ఒక్క పూట పిండకపోయినా నెక్స్ట్ పూటకి మళ్ళీ పాలు చేంజ్ ఉంటది. సో అసలు వీటిని వదిలి అసలు ఏడికి ఓడడానికే లేదు. ఇంతకు ముందు ఒక 5 years బ్యాక్ మొత్తం వదులుతుండే, డైలీ మార్నింగ్ 4 o'clock లేచి ఇవన్నీ వెళ్తాయి. మాకు ఇక్కడ క్రీడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ ఉంది కాబట్టి పెద్దగా అది ఉండదు. బట్ ఇప్పుడు వెహికల్స్ ఎక్కువైపోయి, హ్యూమన్స్ ఎక్కువైపోయి దానివల్ల ఇప్పుడు వదలట్లేదు. కానీ ఒకవేళ ఏదైనా అవసరం ఉంది, దానికి ఫీవర్ అది ఇది వచ్చిందంటే డాడీ తీసుకొని వెళ్తాడు మార్నింగ్ 4కి లేచి కంపల్సరీ. ఈ పని వాళ్ళందరూ అన్ని వెళ్తాయి. అట్లా మాకు చాలా సందర్భాల్లో కరెంట్ వైర్లు తాకి కూడా చనిపోయింది. అట్లా టోటల్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇందులో? ఇంతకు ముందు 200 ఉంటుండే, ఇప్పుడు లేబర్ ప్రాబ్లం దీని వల్ల, కంప్లీట్ అర్బనైజేషన్ వల్ల 100కి వచ్చింది, సగం కదా. అంటే అప్పుడు ఏంటంటే కొంచెం పాలిచ్చే వాటిని కూడా, పాలియని వాటిని కూడా కొంచెం సైడ్కి పెడుతుండే, అవి ఒక 50-60 ఉంటుండే. ఇప్పుడు లేబర్ కాస్ట్ పెరిగింది, దాన్ని మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగింది, అన్ని చూసుకోవడానికి వల్ల సో ఇప్పుడు అది 80-20 రేషియోకి వచ్చింది. ఇంతకు ముందు అది 60-40 రేషియో ఉంటుండే. ఎన్ని లీటర్స్ ఇస్తాయి? ఇది డైలీ కంప్లీట్ ఒక 1000 లీటర్స్ వరకు వస్తుంది. 1000 లీటర్స్? 1000 లీటర్స్ మొత్తం అసలు ఒక్క లీటర్ కూడా మిగలకుండా మొత్తం అమ్ముడు పోతాయి. కౌంటర్ సేల్ మార్నింగ్. ఇప్పుడు జనరేషన్ షిఫ్ట్ కూడా అక్కడనే తెలుస్తుంది మీకు. ఇంతకు ముందు ఏం చేస్తుండే అంటే మన అంకుల్ ఆంటీ వాళ్ళు మార్నింగ్ లేచి మార్నింగ్ వాక్ కోసం వచ్చి ఆ క్యాన్లలో పాలు పట్టుకెళ్తుండే. ఇప్పుడు ఎవరు అంత 24/7 అయింది, ఎవరు ఆ టైంకి లేస్తలేరు. న్యూస్ పేపర్ హాకర్స్ వాళ్ళతోటి డైరెక్ట్ హోమ్ డెలివరీ, స్విగ్గీ జొమాటోలు, వీటికి జెప్టోలు ఇట్లా. అదే సదర్కి ఎట్లా ప్రిపరేషన్ అవుతున్నారు? ఏడా మీ బుల్స్ ని ఎక్కడ తీసుకుపోతున్నారు? మా బుల్స్ ఇది కార్వాన్ సదర్కి వెళ్తాయి, ప్లస్ నారాయణగూడ సదర్కి వెళ్తాయి. ఇది ఏంటంటే సదర్ అంటే అంత పెద్దవాళ్ళం యాదవ్స్ అందరం కలుసుకునే ప్లేస్. మాకు దీపావళి కాళ్ళని ఉంటాయి, దీపావళి మొక్కుతాం, కలుస్తాం అందరు రిలేటివ్స్ అట్లా అని చెప్పి. ఇప్పుడు అది పెద్ద స్కేల్లో అవుతుంది మెల్లిగా. ఎవ్రీబడి, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉన్న వాళ్ళు చూపించుకోవడం ఇదంతా కూడా ఉంటుంది అలా. థ్యాంక్ యూ అండి. ఫుల్ షో చూడబోతున్నాం. దీని పేరేంది, ఏం కథ ఒక్కసారి మాట్లాడదాము. ఏం పేరు దీని పేరు రాజా, హర్యానాకే తెప్పించినాం మేము. ఇప్పుడు ఇది ముర్రా జాతి బుల్, ఇది 5 lakhs కి తెప్పించినాం. ఇది మేము స్పెషల్ దీపావళి సదర్ గురించి. మా ఫాదర్ టోటా మహేందర్ యాదవ్ మాదనపేటలకి తీస్తాం మేము హైదరాబాద్ రోజు ఫస్ట్ డే రోజు. ఇవన్నీ మా 5 పోతులు పోతాయి. దీని అసలు ఇంకా 5 పోతులు ఉన్నాయి మా దగ్గర, మొత్తం 5 ఉన్నాయి. మొత్తం 5 లక్షల పోతులు తెస్తాం మేము. ఇది దీని కంట్రోల్, దీని కంట్రోల్ అవుతుంది దీంతో. ఏమని మస్తు పెద్దగా ఉంటది కదా, భయం అవుతుంది. గంభీరంగా ఉంటాయి కానీ చాలా మంచి, మనసుని నమ్ముతాయి. మనం ఎట్లా చెప్తే అట్లా ఉంటాయి. ఎంత వెయిట్ ఉంటది ఇది? ఉంటది 1 ton పైన ఉంటది. బాగా మంది మేము వీటికి బ్రాండీ రాయిపిస్తాం, బిస్కీ రాయిపిస్తాం, అవి చేస్తాం, ఇవి వేస్తామంటారు. నిజంగా వీటికి కూడా? వీటికి కొంతమంది రాపిస్తారు, మనీ అవన్నీ లే, మన ప్యూర్ అన్ని. 10 లీటర్ పాలు తాగుతారు టైంకి,
10 లీటర్ పాలు తాగుతావు. ఇప్పుడు దీపావళి 1 మంత్ ముందు నుంచి 10 లీటర్ పాలు తాపేస్తుంది. ఒక బర్రె పాలు మొత్తం దీనికి వెళ్తాయి. అంటే షైనింగ్ కోసం దేనికి? ఇది మా యాదవ్లది షాన్ అనుకోండి. మేమంతా మా తాతల నుంచి తీస్తాం సదర్. దాని గురించి 1 మంత్ ముందు నుంచే దీన్ని మొత్తం మాకు జోష్ వచ్చేస్తుంది. దీపావళి వస్తుంది, దసరా ఎట్లా అయిపోతుందో దీపావళి రెడీ అట్లా ఉంటుంది మాది. ఓకే చలో దీని ఏంది ఇప్పుడు పైనకి లేపుతారా? ఇది లేదు, దీని తమ్ముడు ఇంత ముందు బయటికి తీసినోడు అది లేదు. ఈ పెద్ద జాతి కదా లేవా ఇవి, ఖాళీ కండిషన్ ఫుల్ అవుతాయి. బాగా డెకరేషన్ చేసిరు వీటి కాళ్ళకి వాటికి. సైదాబాద్ రోజు మా సదర్ ఉంటది మా ఇంటి కాడికి అని అంతే, అంత ప్రిపరేషన్. ఇటువంటి 5 బుల్స్ ఉన్నాయి మా దగ్గర. మా ఫాదర్ తీస్తాడు మదనపేటలకి అని స్టే చేస్తాం, చాలా గ్రాండ్ గా చేస్తాం మేము. ఇయర్ లో మాది మెయిన్ ఏమంటారు ఫెస్టివల్ దీపావళి. మాది మా తాతల నుంచి చేసుకుంటూ వచ్చి మా డాడీ చేస్తే దాని తర్వాత మేము బి చేస్తాం. థ్యాంక్ యూ. ఈసారి మేము దీన్ని ఈ రింగు వీసండి, రింగు పోతులు మీకు దొరికాయి ఎక్కడ? దొరికాయి తక్కువ. దీన్ని స్పెషల్ ఇదే అట్రాక్షన్. ముర్రా అంటారు ఈ జాతిని. మంచిగా ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి. గ్రేటే. సో ఇది అంటే హ్యూమన్ బీయింగ్స్ ఒక రకంగా, బఫెలోస్ కూడా హ్యూమన్ బీయింగ్స్ లాగానే ఎవ్రీథింగ్ వాటికి కూడా. సో ఎప్పుడైతే అంటే చిన్నగా ఉన్నప్పుడు ఎవరికైనా బేబీస్ చనిపోయినప్పుడు ఎట్లా ఆవేదన ఉంటుంది, ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతామో అట్లనే బర్లకు కూడా అవే ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అనమాట. మనం చూడొచ్చు ఇదేంటంటే ఇది లోపల ఇట్లా గడ్డి ఇది చూడండి. మనం ఏమనుకున్నాం చనిపోయిన దాన్ని హ్యాంగ్ చేసారేమో అనుకున్నాం, కానీ కాదు, లోపలంతా గడ్డి. ఈ గడ్డికి స్కిన్ లాగా తొడిగారు, అంటే దూడకు సంబంధించిన స్కిన్ ఇది. ఎందుకంటే ఆ బర్రె అసలు ఒకవేళ వాళ్ళ బేబీ చనిపోతే ఇంకా పాలు ఇవ్వడం మానేస్తుందట. అందుకని దీన్ని చూపిస్తూ పాలు పిండుతారు యాదవులు. అంటే యాదవుల కష్టాలు అన్నీ ఎన్ని కావు, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదనమాట. సో మనం ఏమనుకుంటాం, పాలే కదా, డైరీ ఫార్మే కదా, మనం రోజు హ్యాపీలీ ఈజీగా కన్జ్యూమ్ చేస్తాం, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. అండ్ యాదవులకు అన్ని సర్వం ఇవే. సో అందుకని వాటిని ఎట్లా చూసుకోవాలి, ఇమోషనల్లీ కూడా వాటిని ఎట్లా ట్రీట్ చేయాలి అనేది కూడా వాళ్ళకే తెలుస్తుంది. కానీ కొంతమంది అనుకోవచ్చు అదేంటి చనిపోయిన దానికి ఇట్లా చూపెట్టి దాని నుంచి పాలు పిండుకోవడం ఏంటి అనేది కూడా అనుకోవచ్చు, కానీ కాదు. యాక్చువల్లీ ఒకవేళ అట్లా పాలు పిండకపోతే దానికి హెల్త్ ఇష్యూస్ వస్తాయంట. సో అందుకనే ఇట్లా ఈ అరేంజ్మెంట్ చేసి యాదవులు అట్లా బర్రె నుంచి పాలు పిండుకుంటారు. అంతేగాని దీంట్లో నెగిటివ్ అంటూ ఏమీ లేదు. కొంతమంది అనుకోవచ్చు అదేంటి చనిపోయిన దాన్ని కూడా ఇట్లా వాడొచ్చా అని, కానీ ఇదెంత మాత్రం కరెక్ట్ కాదు. అండ్ ఎస్పెషల్లీ యాదవులకు అండ్ యాదవ్ ఫీల్డ్లో టచ్ ఉన్న వాళ్ళకి అండ్ బర్లకు సంబంధించి తెలిసిన వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. సో సిటీ సెంటర్లో ఇగో ఇట్లా ఈ దూడలు బర్రెలు కొద్దిసేపు అయితే నిజంగానే కొంత స్ట్రెస్ రిలీఫ్ కావాలంటే కూడా ఇట్లాంటి ప్లేసెస్కి రావాలేమో. అండ్ ఇంకోటి ఏంటంటే దివాళీ అంటేనే యాదవులకు అతి పెద్ద పండుగ. సో ఇవన్నీ వాటిని పిల్లల్లాగా ట్రీట్ చేస్తారు, వాటన్నిటిని కూడా మంచిగా ముస్తాబ్ చేస్తారట. ఆ రోజు వాటికి పూజలు చేయడం కావచ్చు, ఇంకా రకరకాలుగా వాటికి మంచిగా చూసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేస్తారట. సో యాదవులు అయితే పూర్తిగా దివాళీకి ప్రిపేర్ అయినట్టే మనకైతే కనిపిస్తోంది.